ఏళ్ల తరబడిగా ఇందూరు నగరంలో ప్రతి సంవత్సరం సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఊర పండగ ఆదివారం కన్నుల పండగగా ఇందూరు ప్రజలు గ్రామ దేవతలను భక్తి శ్రద్ధలతో పూజించారు. సర్వ సమాజ కమిటీ అధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ ఇతర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ ఊర పండగ ఊరేగింపును కిల్లా ప్రాంతంలో గల అమ్మవార్లను ప్రతిష్ఠించిన గద్దె నుండి ప్రత్యేక పూజలు నిర్వహించి నగరపుర వీధుల గుండా ఊరేగింపు అత్యంత వైభవోపేతంగా కొనసాగింది. కిల్లా ప్రాంతం నుండి వర్ణి చౌరస్తాలో గల వివేకానంద విగ్రహం నుండి గాజులపేట్ లక్ష్మీ మెడికల్ విగ్రహం వరకు ఊరేగింపుగా కొనసాగించారు. అటు నుంచి కొన్ని గ్రామ దేవతలను దుబ్బాకు తీసుకువెళ్లగా మరికొన్ని గ్రామ దేవతలను వినాయక్ నగర్లోని మహాలక్ష్మి ఆలయంలో ప్రతిష్ఠించారు. ఇదిలా ఉండగా పోతురాజుల విన్యాసాలు అందరినీ ఆకర్షించాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు దారి పొడవున భక్తజనం గ్రామ దేవతలను ప్రత్యేకంగా కొలిచి మొక్కులు చెల్లించుకున్నారు. మరోవైపు శాంతి భద్రతలను ఎలాంటి విఘాతం కలగకుండా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసు నిఘా నీడలో ఊర పండగ ప్రశాంతంగా ముగిసింది. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నగర మేయర్ కూరగాయల ఉమారాణి, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు. యాట మేకలు గొర్రెలు ఎనుపోటుగా ఇటువంటివి తెచ్చి ముంగడ ఆరం పెట్టగా అరే ఇంటేనరా జై శ్రీరామ్. ఇందూరులోని హిందూ బంధువులందరికీ ఊర పండుగ శుభాకాంక్షలు విశ్వ హిందూ పరిషత్ తరఫున తెలియజేస్తున్నాం. అయితే ఈ ఊర పండుగ విశిష్టత ఏంటంటే 150 సంవత్సరాల క్రితం ప్రజలందరూ ఏదైతే వాంతులు మోషన్స్తో విరోచనాలతో ఇబ్బందులు పడుతున్నారో ఆ సమయంలో మనకి ఇప్పుడు కలరా అంటాం కానీ అప్పుడు గత్తరా అని అంటుర్రి. ఆ గత్తరా ఏదైతే వచ్చి ఎందరో మంది చనిపోతున్న తరుణంలో అప్పుడు ఈ అమ్మవారిని ప్రతిష్ఠించడంతో అమ్మవారికి పూజ చేయడంలో ఇక్కడ ఏదైతే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఏదైతే గత్తరా అనేది లేకుండా పోయింది. కాబట్టి ఆనవాయితీగా 150 సంవత్సరాల నుంచి ఈ అమ్మవార్లని ఆషాఢ మాసంలో పూజ చేస్తుంటాం. ఏదైతే ఊర పండుగ చేసుకుంటాం. ఈ ఊర పండుగ విశిష్టత ఏంటంటే ఆషాఢ మాసంలో వర్షాలు సమృద్ధిగా పడాలని చెప్పి రైతులకు ఏదైతే పంటలు సమృద్ధిగా పండాలని చెప్పి గోదాగొడ్డు ఏదైతే ఉందో వాటికి సీజనల్ వ్యాధులు రావద్దని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా సీజనల్ వ్యాధులు రావద్దు, అందరు సుఖ సంతోషాలతో ఉండాలా. రైతు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి రైతులందరికీ సమృద్ధిగా పంటలు పండాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ ఇందూరు నగరంలో ఈరోజు ఎవరు కూడా హిందూ బంధువులందరూ కూడా ఇంట్లో ఉండకుండా రోడ్లపైన ఉండి అమ్మవార్లకు పూజలు చేసుకొని దాని తర్వాత అందరూ కూడా ఇక్కడ ఉన్న అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ప్రార్థించి మొక్కి అయితే ఇదే విధంగా ఇందూరు నగరంలో ఉన్న విశిష్టత ఏంటంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ తిలకిస్తారు. ఇక్కడ అశేష జనవాహిని మధ్య ఈ ఊర పండుగ కార్యక్రమం కొనసాగుతుంటుంది. జరుపుకునే ఊర పండుగకు అందరికీ
వాసులందరికీ భక్తులందరికీ ఇలా గురవండ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే కుల భేదం లేకుండా 55 కులాలతో సర్వసమాజమనే ద్వారా ఈ ఉత్సవం అనేది జరిపించబడుతున్నది. కమిటీ మెంబర్లందరికీ, సభ్యులందరికీ, మరియు అధికారులు, ప్రజలందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజామాబాద్ ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, పెద్దలు చక్కగా ఉండాలని అమ్మవార్లను కోరుకుంటున్నాను. అమ్మవార్లను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఎల్లవేళలా నగరంలో శాంతి భద్రతలు, సోదర భావం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మరొకసారి నగరవాసులందరికీ గురవండ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మాట్లాడాలా ఫోటో దిగుడు కాదు మాట్లాడితే ఈ పక్క छोटो ए रे ప్రతి ఒక్క జీవి కలుస్తేనే ఒక బాట అనేది ఏర్పడుతుంది. అర్థమవుతుందా? ఇటు సారళ్ళు దాగి, ఇటు దూపళ్ళు దాగి, నిండు ఘటాల మీద అక్క ఎల్లెళ్ళను నవేన బావల్ని బద్నా చేయతందుకు కూడా నరలోకము బాగైపోయిందిరా. ఉన్నారు జనులు ఇవన్నీ పాపాలు తగ్గించుకొని సత్యంగా నిలబడితే అంత సత్యమే జరుగుతుంది. వచ్చిన గాడికి ఒక్క అగ్నైనా సరే వచ్చిన జవాబే ఇచ్చిపోవాలి. ఊర పండుగ శుభాకాంక్షలు. మన పూర్వం నుండి కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఊర పండుగను జరుపుకుంటారు. మన ఊరి గ్రామ దేవతలకు పూజ చేస్తే అందరూ ఆరోగ్యంతో ఉంటారనేది పూర్వీకుల నమ్మకం. దాని ద్వారా అందరూ ప్రతి ఏటా కూడా జరుపుకోవడం జరుగుతుంది. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి సంవత్సరం ఊర పండుగ ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ సంప్రదాయ ఊర పండుగ శుభాకాంక్షలు. ఇదే ఇవాళ మన సంప్రదాయం ప్రకారంగానే జిల్లా చౌరాస్తా దగ్గర నుంచి అన్ని విగ్రహాలు బయలుదేరడం జరిగింది. డిఫరెంట్ విగ్రహాలు డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళే వాటికి కూడా డివైడ్ అయింది. కొన్ని చోట్ల మనకి సరి గురించి ఇంతకుముందు ఎప్పుడు హడావిడి ఉంటుంది. దానికి కూడా ప్రత్యేకమైన ఏసీపీ నిజామాబాద్ ఆధ్వర్యంలో బందోబస్తు చేయడం, ఆఫీసర్
ఎస్పీ నిజామాబాద్ ఆధ్వర్యంలో బందోబస్తు చేసుకుని ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకెళ్తున్నారు. మనం ఇక్కడ సరి అనేది మన ఊర పండుగ అనేది ఎటువంటి రోగాలు అవన్నీ రాకుండా మనం అంతా భగవాన్ దేవతల్ని గ్రామదేవత నుంచి రాజిస్తాం. అట్లానే దేవుడిని ఇప్పుడు వచ్చే కాలంలో కానీ ఎటువంటి మన నిజామాబాద్ ప్రజలకు ఎటువంటి అనారోగ్యం లేకుండా అందరూ సుఖంగా ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అట్లానే అందరినీ ప్రజలందరికీ దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుని క్షేమంగా మళ్ళీ ఇంటికి వెళ్ళేదానికి అన్ని ఏర్పాట్లు చేసాము. దాంట్లో అనుగుణంగా పోలీసు యొక్క ఇన్స్ట్రక్షన్స్ కోరుకుంటున్నాను.